అరే వీళ్ళకు ఎన్ని మాటలు చెప్పాలి, రోజు చెప్తానే ఉన్నా, మళ్ళీ అట్లనే చేస్తున్నారు. ఎవరన్నా ముఖం ముంగట పెడతారా కెమెరా? నా వెనక దిక్కు పెట్టాలి, ముఖం కనిపించకుండా. ఈ లైట్ ఇక్కడ పెట్టిండేంద్రా రాములా, ఇటు దిక్కు బరువు ఉండొద్దని మొన్ననే ఇన్స్టాగ్రామ్ పంతులు చెప్పింది కదా. బరువు పెట్టమన్న కాడ తీసేస్తారు, తీసేయమన్న కాడ పెడతారు. వీళ్ళు నా మీద ఏదో కుట్ర చేస్తున్నారు. మీరైతే ఈ వార్త చూడుండ్రి. వెనకటికి ఒక ఆయన ముఖం చక్కగా లేక అద్దం పలగొట్టుకున్నాడట. రేవంతన్ సారు సర్కారోళ్ళు చేస్తున్నది కూడా అట్లనే ఉన్నది. ముఖ్యమంత్రి కాంచెల్లి ఎమ్మెల్యేల దాకా అదే పని చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, చాలా రోజుల సంది మంత్రి పదవి వస్తుందని నియోజకవర్గంలో చెప్పుకొని తిరుగుతున్నాడు. కానీ ఏడాది అవుతున్నా ఏ కొలువు రాలే, వచ్చేటట్టు కూడా కనిపిస్తలేదట. దీంతో పబ్లిక్ లా పరువు పోతున్నదట. ఇట్లెందుకు అవుతున్నదని పంతులను అడిగితే వాస్తు దోషం ఉందని చెప్పిండట. ఇక ఎమ్మడే పోయి క్యాంప్ ఆఫీసు కూలగొట్టే పని ముంగటేసుకున్నాడు. కానీ రాజగోపాలం సారును అనటానికి ఏం లేదుల్లా. హైదరాబాద్ లో రేవంతన్ సార్ చేసినట్టే ఈయన చేస్తున్నాడు. చక్కదనంగా ఉన్న సెక్రటేరియట్ గేటు బీకేసి ఇంకో జాగలో పెట్టించిండు. 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మరి ముఖ్యమంత్రి సారు 3 కోట్లు ఖర్చు పెడితే నేనేం తక్కువ అనుకున్నాడో ఏందో. రాజగోపాలం సారు కూడా అదే పని చేసిండు. సీఎం సారు గేటు కూలగొడితే ఎమ్మెల్యే గారు మొత్తం బంగ్లానే కూలగొట్టిండ్రు. కానీ ఓ దిక్కేమో పైసలే లేవంటున్నారు, ఇంకో దిక్కేమో ఇట్లా మంచినీళ్ళ లెక్కనే ఖర్చు పెడుతున్నారు. అంత మంచిగానే ఉన్నది గాని వాస్తు మంచిగా లేదని సెక్రటేరియట్ గేటు కూలగొట్టిండ్రు, క్యాంప్ ఆఫీసు కూలగొట్టిండ్రు. పుసుక్కున ఎవరన్నా పంతులు వచ్చి వాస్తు దోషం మీ ప్యాలెస్ లోనే ఉందంటే కూలగొట్టుకుంటారా చెప్పుండ్రి. కానీ ఒక్క మాట చెప్తే ఇనుండ్రి, మనం మంచిగుంటే, మన మనసు మంచిగుంటే, మనం మంచి పనులు చేస్తే దేవుడు మనకు అంత మంచే చేస్తాడు. మందిని గోస పెట్టుకుంటే బిల్డింగులకు కాదు మీ పెయ్యిలకు వాస్తు మార్పులు చేసుకున్నా ఏం ఫైదా ఉండదని పబ్లిక్ అంటున్నారు. సెక్రటేరియట్ కు క్యాంప్ ఆఫీస్ కు కాదు, ఏడాది సంధి రాష్ట్రానికే వాస్తు మంచిగా లేదని మాట్లాడుకుంటున్నారు.